ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను ప్రభుని మాట్లాడుతున్నా. వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రేక్షకులకి. రిలయన్స్ బాగా పెరుగుతోంది, ఇంకా పెరుగుతుందా? ఇంకా పెరగచ్చు. ఎంతవరకు పెరగచ్చు అంటే ఇప్పుడు కొంత అమౌంట్కి డబల్ అవ్వచ్చా? ఇప్పుడు 1600 దాకా వెళ్ళి 1400 చేంజ్ ఉంది, మళ్ళీ 3000 దాకా వెళ్ళచ్చా అంటే వెళ్ళే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకు? ఒక 8 రీజన్స్ ఉంది, చూద్దాం ఎందుకు పెరగచ్చు అనేది, ఎందుకు పెరిగింది అనేది కూడా. సో ఎందుకంటే ఆయిల్ టు కెమికల్స్ O2C అది ఒకటే కొంచెం బాగాలేదు రిలయన్స్ గ్రూప్ లో. మిగతాది జియో కానీ రిలయన్స్ రిటైల్ బిజినెస్ కానీ బాగానే ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే ఫ్యూచర్ లో దేనికి దానికి విడగొడతారు కాబట్టి అప్పుడు రిజల్ట్స్ బాగుంటే ఇండివిజువల్ గా దాని ప్రకారం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిలయన్స్ ఎందుకు అంటే రోబస్ట్ మిడిల్ డిస్టిలేట్ డిమాండ్, అంటే గ్లోబల్ డిమాండ్ డీజిల్ డిమాండ్ రెసిలియంట్గా ఉంది. చైనా ఇది కూడా స్టేబుల్ గానే ఉంది. సో ఇండియా ట్రెజెక్టరీ గ్రోత్ కూడా దాంట్లో ఎక్కువ డిమాండే ఉంది. సో గ్లోబల్ ఏవియేషన్ కూడా డిమాండ్ 20% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతోంది. సో ఇట్స్ స్టిల్ 7% బిలో ప్రీ కోవిడ్ లెవెల్స్ ఇప్పటికీ. సో కమింగ్ మంత్స్ లో ఇంకా పెరగచ్చు. ఇది డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, క్రూడ్ డిమాండ్ పెరుగుతుంది. సో డెఫినెట్ గా గ్లోబల్ డిమాండ్ అది ఉంది కాబట్టి దాని ప్రకారం చూడొచ్చు అనమాట. డీజిల్ ఇన్వెంటరీస్ చూస్తే ఏషియా, యూరోప్ లో నియర్లీ 5 years లో ఉంది. 5 years లో అంటే సస్పెక్టబుల్ టు సప్లై డిస్ట్రప్షన్, అది ఒక మెయిన్ కాజ్ అనుకోవచ్చు. జనరల్ గా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు జనరల్ గా ఏం చేసినా కానీ గవర్నమెంట్ దాంతో టైఅప్ అయిపోయి ఒక 100 కోట్లు అనుకోండి, ఒక 70-80 crores మిగులుతాయి, ఒక 20 crores గవర్నమెంట్ కడతారు. సో జనరల్గా ఇదే పాలసీ ఉంటుంది. సో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చారు. రిలయన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 4 కంపెనీలు చేశారు, దానివల్ల చాలా బెనిఫిట్ అయ్యారు. సో అంటే వాళ్ళు బిజినెస్ పరంగా చూస్తే చిన్న వాళ్ళని చాలా కొంచెం ఇబ్బంది పెట్టినా, సో లాంగ్ టర్మ్ లో రిలయన్స్ కొంచెం పెరగచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఇవన్నీ చూస్తే కొంచెం ఫజల్ ఫ్యూయల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చినప్పుడు, గ్రీన్ హైడ్రోజన్కి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం ఇదవ్వచ్చేమో అని. అంటే నెక్స్ట్ 5-10 years టార్గెట్ పెట్టుకుంటే తర్వాత నుంచి కొంచెం తగ్గచ్చేమో, ఎందుకంటే డైవర్సిఫికేషన్ కావాలి. అందుకనే వాళ్ళు కూడా కంపెనీ ప్రోడక్ట్ ని డైవర్సిఫికేషన్ చేస్తున్నారు, చిన్నగా ఫజల్ ఫ్యూయల్ నుంచి బయటకు వస్తున్నట్టు లెక్క. చైనా డీజిల్ కూడా ఎక్స్పోర్ట్ కూడా మ్యూట్ అయింది. సో అది కూడా ఒక కారణం కావచ్చు. రెడ్ సీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఎక్కువ, వాళ్ళు కూడా సప్లైస్ బాగా టైట్ చేస్తున్నారు. అదొకటి. హౌతీ అటాక్స్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది రెడ్ సీలో. సో 14% గ్లోబల్ రిఫైన్డ్ ప్రొడక్ట్ సప్లైస్ కూడా కొంచెం ఆ రూట్ ద్వారా అవుతాయి. సో ట్యాంకర్స్ ట్రాన్సిట్ కానీ రెడ్ సీలో 50% డౌన్ అయింది. సో డిలేడ్ సప్లై డ్రైవింగ్ ప్లస్ డీజిల్ స్ప్రెడ్స్ 40% డిసెంబర్లో తగ్గింది. జనవరి ఆన్వర్డ్స్ కొంచెం పెరుగుతా, 25 జనవరి ఆన్వర్డ్స్ కొంచెం పెరుగుతా వచ్చింది. సో వెనిజులా క్రూడ్ ఆయిల్ కూడా ఒక రకం కారణం, ఎందుకంటే యుఎస్ శాంక్షన్స్ రిమూవ్ చేసిన వెనిజులాకి తర్వాత మళ్ళీ ఇండియా నుంచి రిలయన్స్ లార్జెస్ట్ బయ్యర్ ఎక్కడి నుంచి క్రూడ్ వెనిజులా నుంచి తీసుకొని వాళ్ళకి మనం ఎక్కువ రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని సప్లై చేస్తుంది. అది కూడా ఇదే కదా. సో ఇట్లా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. సో పెట్రోకెమికల్ సెగ్మెంట్ కూడా ఎర్నింగ్స్ సెట్ టు ఇంప్రూవ్. ఇప్పుడు దాకా పెట్రోకెమికల్స్ లాస్ లో ఉన్నాయి, అవి కూడా కొంచెం రావచ్చు అనేది. యుఎస్ లో ఈథేన్ ఇది తగ్గుతోంది. సో విచ్ ఈస్ పాజిటివ్ టు ఇండియా. దానివల్ల రిలయన్స్ ఏంటి 1.5 MMTPA మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం. సో అది కూడా కొంచెం ఆ సెక్టర్ కూడా పెరుగుతుంది, కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. క్యాపెక్స్ మోడరేటింగ్ అవుతుంది అనేది ఇది జరుగుతున్నది ఇప్పుడు. ఎందుకంటే జియోలో బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు, టవర్స్ అన్ని పెట్టేశారు. ఇప్పుడు ఇంకా క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు, ఆల్రెడీ పెట్టింది సరిపోతుంది. ఇప్పటి నుంచి దానికి కొంచెం ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం అక్కడ ప్రాఫిట్స్ మిగిలే అవకాశాలు ఉంటాయి. సో 5Gకి బాగా చేశారు వాళ్ళు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో FY24 రిలయన్స్ కూడా 20% లోవర్ దాన్ ది ఫస్ట్ హాఫ్ చూసుకోవచ్చు. రేటు కూడా కొంచెం తక్కువే ఉన్నట్టు. సో
ఇప్పుడు చూసుకుంటే మేజర్ అందరూ కూడా 3140 అంటే ఇప్పుడున్న దానికి డబుల్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో ఎక్కువ అట్లా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ పెట్టుకున్నప్పుడు ఎవరికైనా బాగుంటుంది. రిలయన్స్ లో అంటే మన పోర్ట్ఫోలియో ఉండవలసిన షేరా అంటే 100% ఉండవలసిన షేరే, ఎందుకంటే మేజర్ షేర్ కాబట్టి రిలయన్స్ గ్రూప్ లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కూడా ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా మంచి డబ్బులే ఇచ్చింది. సో ఆ రకంగా చూసుకుంటే డెఫినెట్ గా మనం ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది మన పోర్ట్ఫోలియో ఉంచదగ్గర షేరు, ఇది డౌటే లేదు. సో ఇప్పటిదాకా కొంచెం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎక్స్పెండిచర్ ఎక్కువైంది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకొంచెం తగ్గచ్చు. ఆ ఎక్స్పెండిచర్ తగ్గిపోయి వాళ్ళకు మిగతా దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ మిగిలిపోతాయి కాబట్టి అక్కడ కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైతే లాస్ట్ లో ఆయిల్ టు కెమికల్స్ ఉన్నాయో ఇప్పటిదాకా అవి కూడా కొంచెం పెట్రోకెమికల్స్ కూడా కొంచెం ఇదవుతాయి. దానివల్ల కొంచెం సర్ప్లస్ ఇది మార్జిన్స్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి, సేల్స్ పెరుగుతుంది. సో దానివల్ల కొంచెం ఎక్కువ నెక్స్ట్ ఒక 2 to 3 years టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడున్న దానికి డబల్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అనేది ఎక్స్పెక్టేషన్. సో ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా మన లాంగ్ వ్యూ చూసుకుంటారు, ఎందుకంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి అంటే రూపాయి పెడితే రూపాయి వచ్చినట్టే కదా. సో ఎప్పుడైనా అంటే 3 to 4 years అంటే ఎప్పుడైనా రావచ్చు, రేపే రావాలని లేదు, లేదా రేపే వస్తుందని కాదు, లేదా 6 months లో వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఆ కంపెనీలో క్వశ్చన్ ఉంది, ఫైర్ ఉంది, డిమాండ్ ఉంది మార్కెట్లో అనుకున్నప్పుడు అలాంటి స్క్రిప్ట్స్ మనం హోల్డ్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ మన టార్గెట్ పెట్టుకొని ఎప్పుడు వస్తే అప్పుడు డబల్ అయిపోయినప్పుడు ఎగ్జిట్ అయితే మంచిది. సో ఇది వన్ ఆఫ్ ద షేర్ టు బీ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో, డెఫినెట్ గా మనం ఉంచుకోదగ్గ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.